ఈరోజు మనకి కాన్సెప్ట్ వచ్చి పిరమిడ్ శక్తి. పిరమిడ్ యొక్క అసలు ఏంటి ఈ పిరమిడ్స్ ఏంటి? చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు సెక్షన్ లో. సో మీకు సైన్స్ ఆఫ్ పిరమిడ్స్, ధ్యానం చేసేటప్పుడు పిరమిడ్ యొక్క ఉపయోగాలు, అసలు పిరమిడ్ యొక్క వెనక సైన్స్ ఏంటి అనే దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రభాకర్ గారు. ఎస్ సార్, నౌ ఓకే. ఓకే సార్, వచ్చింది సార్. నమస్తే, థ్యాంక్ యూ. యా, సో ప్రభాకర్ గారు మనకి, ప్రభాకర్ సుధాకర్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి నిరంతరము మరి గురువు గారి యొక్క గురువాక్కు పరిపాలన, పత్రిజీ ఏదైతే చెప్పారో ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి అదే తూచా తప్పకుండా కొన్ని వేల మందిని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో శాఖారులుగా మారుస్తూ మరి ధ్యానం యొక్క గొప్పతనాన్ని మరి ప్రపంచానికి, సమాజానికి తెలియజేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు ప్రభాకర్ గారు మనకి జూమ్ సెషన్ ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. ఒకసారి ప్రభాకర్ గారికి గట్టిగా క్లాప్ చేద్దాం. ప్రభాకర్ సార్, మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చి పిరమిడ్ యొక్క శక్తి, పిరమిడ్ వల్ల ప్రయోజనాలు, లాభాలు అనేది కాన్సెప్ట్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, అందరికీ నమస్కారం సార్. సార్ వినపడుతోందా? వినిపిస్తుంది సార్, వినపడుతుంది, క్లియర్ ఉంది సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ ఫర్ ద లేట్. నాకు ఈ ఐఫోన్ ఇది నాకు తెలియదు, సెక్యూరిటీస్ మా ఫ్రెండ్ సెట్ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ. నా పేరు ప్రభాకర్. సార్ చెప్పినట్టుగా మాది ఇక్కడ తిరుపతి దగ్గర అన్నమయ్య జిల్లా. ప్రస్తుతం ఇంతకుముందు చిత్తూరు జిల్లాగా ఉండేది. కలికిరి 7 కిలోమీటర్ల దూరంలో పిరమిడ్ చేతవనం అని ఇక్కడ మంచి పెద్ద ఆశ్రమం ఉంది. సో ప్రభాకర్ సార్ ఒక నిమిషం. తెలుసు పిరమిడ్ జీతం. ఫ్రెండ్స్, పిరమిడ్ జీతం అనేది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాలి. మరి మీరు ఎప్పుడైనా ఇటు శ్రీకాళహస్తి మీద గుండుకు వెళ్ళేటప్పుడు అది మనకి తమిళనాడు బోర్డర్ లో ఉంటది. చాలా పెద్ద ఆశ్రమం, అద్భుతమైంది. దయచేసి ఎవరన్నా అటు జర్నీ చేసేటప్పుడు మీకు కనుక ఆ ఏరియా తగిలితే ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను జర్నీలో ఉన్నాను, మేబీ సైన్ అవుట్ అవ్వచ్చు. ఆ అమ్మాయి గౌతమి ఉంటుంది. ప్రభాకర్ సార్, ఈ రోజు ఫస్ట్ మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్పండి, తర్వాత పిరమిడ్ యొక్క శక్తి, మన ఆశ్రమం గురించి చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. కొంతమంది చూస్తుంటారు పిరమిడ్ జీతవనం. సో మనకి సంక్రాంతి సంబరాలు ఇక్కడ పత్రి సారు ఆశీస్సులతో, పత్రి సార్ ఉన్నప్పుడు ఇక్కడ మహా అద్భుతంగా జరిగేది. మరీ ముఖ్యంగా పిరమిడ్ జీతవనం గురించి చెప్పాలంటే, మొట్టమొదటిగా మేము ఇద్దరం ఉండేవాళ్ళం. మా బ్రదర్ సుధాకర్, నేను, నా పేరు ప్రభాకర్. మరి సుధాకర్ యొక్క సంకల్ప శక్తితో, పత్రి సార్ ఆశీస్సులతో ఈ పిరమిడ్ జీతవనం అనేది ఆవిర్భవించింది. సో ఇక్కడ పిరమిడ్ జీతవనంలో 85 పిరమిడ్లు ఉన్నాయి సార్. మొత్తం టోటల్ గా పిరమిడ్ జీతవనంలో 85 పిరమిడ్స్ తో 20 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ నిర్మించబడింది పిరమిడ్ జీతవనం. ఏ కన్స్ట్రక్షన్ చూసినా పిరమిడే, ఇక్కడ భోజనాలకి పిరమిడ్, కాన్ఫరెన్స్ హాల్ పిరమిడ్, అకామిడేషన్ పిరమిడ్, గోశాల పిరమిడ్. సో పిరమిడ్ ని ఏ స్థాయిలో మనం ఎలా అయితే ఉపయోగించుకోవచ్చు, ఎక్కడెక్కడైతే మనం ఎక్కువ టైం గడుపుతామో ఆ టయాలన్నీ పిరమిడ్ లో ఉండాలి అనేది పిరమిడ్ జీతవనం యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ప్రతి ఒక్కరూ ఆల్వేస్ పిరమిడ్ యొక్క శక్తిని తీసుకుంటూ ఉండాలి, ఆల్వేస్, ఎప్పుడు నిరంతరము పిరమిడ్ శక్తి తీసుకుంటూ ఉండాలనేదే మరి ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం. సో అయితే మరి మేము 2011లో ఈ ధ్యాన మార్గానికి రావడం జరిగింది. 2011 అమరావతి ధ్యాన చక్రంలో, అంటే 2010 చివరి డేట్స్ లో మా బ్రదరు నేను ఇద్దరం కలిసి ఆ అమరావతి ధ్యాన చక్రంలో, ఈ ధ్యాన మార్గంలో ఎంటర్ అయ్యాం. మరీ ముఖ్యంగా అంతకుముందు మా జీవితాలు ఇంకోలా ఉండేవి. ఎలా అంటే మాకు మంచి బిజినెస్ ఉండేది, డబ్బుతో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఆ సమయంలో మేము అది కర్ణాటక వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళం. అక్కడ ఫ్రీడమ్ ఉండేది మాకి. సో మేము బ్యాచిలర్స్ గా ఉండేవాళ్ళం. అప్పుడు అనేక అలవాట్లు ఉండేవి. సో ఇలా అన్ని ఉండి మంచిగా. సో ఆ సమయాల్లో మనకి చక్కగా బిజినెస్ ఇవన్నీ ఉండడం వల్ల
డబ్బుతో ఏం కొదవలేనప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా కొన్ని అలవాట్లు వస్తాయి. సో ఆ అలవాట్ల సమయంలో బాగా మా బ్రదరు నేను కొంచెం అలవాట్లకు కూడా ఇబ్బందిగా అయిపోయిన తర్వాత నాకు ఒక చిన్న అనారోగ్యం వల్ల నేను ధ్యాన మార్గంలోకి రావాల్సి వచ్చింది. ఆ అనారోగ్యం ఏంటంటే నాకు ఒక హార్ట్ దగ్గర పెయిన్ వచ్చేది. సో హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంటే ఒక హాస్పిటల్స్ కి అంతా వెళ్ళడం జరిగింది హైదరాబాద్ లో. వెళ్ళి అంతా చేస్తున్న సమయంలో మా ఫ్రెండ్ ఒకతని ద్వారా ఆ, ఆమ్, మీరు మెడిటేషన్ చేయండి అని చెప్తే, సో మా ఫ్రెండ్ని దగ్గరికి వెళ్ళి తను ధ్యానం చేయండి మీకు మంచిది అని చెప్తే, యాక్చువల్గా మొట్టమొదట్లో నేను ధ్యానాన్ని వ్యతిరేకించాను, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అని. సో అయినా సరే ఆ సందర్భంలో నేను అక్కడికి ఒక కార్యక్రమం మీద మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం, తను అప్పుడు ఒక సెంటర్ రన్ చేస్తున్నవాడు, ఆర్ఆర్సి అని, రియల్ రిలీఫ్ సెంటర్ అని, మెడిటేషన్ సెంటర్. సో ఆ సెంటర్ రన్ చేస్తున్న సమయంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తూ వెళ్తూ తను మాట్లాడాను. నేను వచ్చిన పని మీద ఎంతో చెప్పాను. తిరుపతిలో ఇది జరిగింది సంఘటన. ఏదేమైనా ఒక 5 నిమిషాలు ధ్యానం చేయమని చెప్పాడు ఆ రోజు. సరేలే ధ్యానం చేయొచ్చు అని చెప్పి నాకు అప్పటికి నేను ప్రాణాయామం అని బాగా చేసేవాడిని. సో ఆ రోజు కూడా ఈ పిరమిడ్ ఫస్ట్ టైం నా జీవితంలో ఫస్ట్ టైం నేను అక్కడ చూశాను పిరమిడ్. ఆ సెంటర్‌లో, రియల్ రిలీఫ్ సెంటర్‌లో ఫస్ట్ టైమ్ పిరమిడ్ చూడడం జరిగింది. తను మీరు మెడిటేషన్ చేయండి చాలా బావుంటుంది. పిరమిడ్ కింద కూర్చొని అంటే, నేను పిరమిడ్ కింద ప్రాణాయామం చేస్తే బాగుంటుంది అని అడిగాను. అంటే అంత మూర్ఖంగా ఉండేదనమాట నా మాటలు. తను అయినా కూడా ఒక 5 మినిట్స్ మీరు ధ్యానం చేయండి అని చెప్పడం, తను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో సరే. ఆయన చెప్పారు కదా అని నేను మెడిటేషన్‌కెళ్ళాను లోపలికి. పిరమిడ్ కింద కూర్చున్నాను. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చున్నాను. నా జీవితంలో ఎప్పుడూ లేనంత హాయినిచ్చింది. అంటే ఒక 5 నిమిషాలు కూర్చుందామని నేనక్కడ కూర్చున్నామని నాకు తెలియకుండా 20 మినిట్స్ గడిచిపోయింది. పూర్తిగా మనసు శూన్యమైపోయింది. అసలు ఏమీ లేదు. నేను బయటికి లే నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఎంతో స్పష్టంగా, హాయిగా, ప్రశాంతంగా నేను ఆ రోజు మొట్టమొదట ఆ క్షణాలు గడిపాను. అనిపించాను నేను. సో, వచ్చాను. బయటకొచ్చాను. రాంగానే తనడిగాడు, "ఎలా ఉంది ప్రభాకర్?" అన్నాడు. అన్నా అది ఏమైందో ఏమో తెలీదు గానీ, నా జీవితంలో ఇలాంటి అనుభూతి నేనెప్పుడు పొందలేదు. చాలా రిలాక్స్‌గా ఉన్నాను అని చెప్పాను. సో, ఇదే ధ్యానం అంటే చాలా మంచిది అని చెప్పారు. సో, అప్పుడు పిరమిడ్ గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పుడు జస్ట్ ఆ క్షణమే పత్రి సార్ గురించి తెలుసుకోవడం జరిగింది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ అనే విషయం కూడా అప్పుడే నేను వినడం. అంతకుముందు నాకు తెలీదు. సో, అలా నాకు ధ్యాన పరిచయ భాగ్యం జరిగింది. సో, ఇలా స్టార్ట్ అయ్యి మా ప్రయాణం స్టార్ట్ కావడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను ఏదైతే మా ఆ సెంటర్‌లోకెళ్ళేటప్పుడు గూడా నాకు మంచిగా పెయిన్ ఉన్నది హార్ట్ దగ్గర. నేను ధ్యానం వచ్చిన తర్వాత అప్పుడు హ్మ్, ఒక 1 అవర్ తర్వాత నాకు గుర్తుకొచ్చింది. నాకున్న పెయిన్ ఎళ్ళిపోయింది. అసలు చాలా ఆశ్చర్యకరంగా గంటకు గుర్తొచ్చిన తర్వాత, అరే! ఇంతలా బాధపడుతున్నానే, మరి ఇంతలా రిలాక్స్ అయిపోయానే, దీనికి ఏంటి కారణం? మెడిటేషన్ కారణమా? అని చెప్పి అప్పుడు మళ్ళీ నేను ఆలోచించడం జరిగింది. ఓకే. అని ఆ! ఆ! తన మెడిటేషన్ ఇంత ప్రభావితం చూపింది నా మీద అని అప్పుడు ఆలోచిస్తూ మళ్ళీ ఆ మరుసటి రోజు ధ్యానం చేయడం అలా చేస్తూ ఉన్నాను. సో, ఈరోజు అలా నేను ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. 2010 ఎంట్రన్స్‌లో. అట్ ద సేమ్ టైమ్ అలా మళ్ళీ మెడిటేషన్ చేయడం ఆ మరుసటి రోజు. మళ్ళీ కొద్ది రోజులు ఆపేయడం. మళ్ళీ ఆ కొద్ది రోజులు ఆపినప్పుడు మళ్ళీ నాకీ హెల్త్‌లో కొంచెం కొంచెం ఇబ్బందిగా జరగడం జరిగింది. సో, మళ్ళీ నేను కంటిన్యూ‌గా మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో, కంటిన్యూ‌గా మెడిటేషన్ స్టార్ట్ చేయంగానే ఇంకా మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అప్పటినుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడూ రాలేదు. సో, అది మెడిటేషన్ యొక్క శక్తి. నాకు ధ్యానం పైన విశ్వాసం కలిగించిన మొట్టమొదటి సంఘటన. అలా జరగడం. హ్మ్. తర్వాత మా బ్రదర్ గూడా అమరావతి ధ్యాన మహాచక్రంలో నేను ఫస్ట్ వెళ్ళడం. తను మళ్ళీ అమరావతి ధ్యాన మహాచక్రానికి నేను ఫోను చేయంగానే రావడం. ఇలా జరగడం జరిగింది. ఆహ్, ఇలా జరుగుతున్న సమయంలో
మాకు మా ఇద్దరము, తను అయితే మా బ్రదర్ అయితే చాలా ఎక్కువగా నాన్ వెజ్ తినేవాడు, హెవీ డ్రింక్ చేసేవాడు. అటువంటి మాస్టర్ పూర్తిగా అక్కడ జాయిన్ అయిన రోజే, వచ్చిన రోజే పూర్తిగా మానేయడం జరిగింది. మాంసం నా జీవితంలో ముట్టుకొని ఉండడం, తను పూర్తిగా ఇంకా శాకాహారిగా మారిపోవడం. సో అప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఇంకా మా బిజినెస్ లో కర్ణాటక వెళ్ళేవాళ్ళం. సో అమరావతి ధ్యాన మహాచక్రంలోనే మా దగ్గర ఉన్న డబ్బులతో మొత్తం అనేక పిరమిడ్లు తీసుకొని, అనేక సిడీస్ తీసుకొని, అనేక బుక్స్ తీసుకొని అక్కడికి మేము ఎక్కడికైతే మా కస్టమర్ల దగ్గరికి ఎక్కడెక్కడైతే వెళ్తామో అక్కడికి వెళ్ళాం. పాంప్లెట్ పంచడం, సీడీలు ఇవ్వడం, స్పిరిచువల్ రియాలిటీ సీడీలు ఇవ్వడం, తర్వాత ధ్యానం గురించి చెప్పడం, ఇలా బ్రహ్మాండంగా అక్కడ ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఆ ధ్యాన ప్రచారంలో భాగ్యంగా అప్పట్లో పత్రి సార్‌తోనే ఆ ప్లేస్‌లో కూడా సార్‌ని తీసుకొచ్చి అక్కడ క్లాస్ చేయడం, వేల మందితో అక్కడ క్లాస్ నిర్వహించడం జరిగింది. సో ఇలా జరుగుతున్న సమయంలో 2012 ఫిబ్రవరి 22 తారీఖున తిరుపతి మహతి ఆడిటోరియంలో పత్రి సార్ యొక్క క్లాస్ జరుగుతూ ఉంటే అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన సమయంలో హ్మ్, హ్మ్. పత్రి సారు డైరెక్ట్‌గా స్టేజ్ దగ్గరున్నారు. ఆ స్టేజ్ దగ్గర నుంచి వచ్చి "రేపు మీ ఊరికొస్తానయ్యా" అని తనకు తానుగా సారు నాకు చెప్పడం జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను, యాక్చువల్‌గా సార్‌కి మా ఈ ఏరియా ఉన్నది తెలీదే, మరి ఎలా చెప్తున్నారు ఏంటి అని ఆలోచించాను. సారు జస్ట్ అలా వేలు చూపించి వెళ్ళిపోయారు. మరి సార్ ఎక్కడుంటారని అనుకుంటే సార్ భీమాస్ హోటల్‌లో ఉంటారు అని చెప్పడం జరిగింది. సో మళ్ళీ అక్కడికెళ్ళి సారు యొక్క హ్మ్, అభిప్రాయాన్ని కనుక్కుందామని వెళ్ళాను. నైట్ 10 గంటల కాడ మళ్ళీ చెప్పాడు. "రేపు మీ ఊరికొస్తానయ్యా, వెళ్దాం" అన్నారు. సో అప్పుడు అందరికి ఆశ్చర్యం వేసింది. ఇవి ఎవరు పిలవలేదు, షెడ్యూలే లేదు. మరి సార్ వెళ్తున్నారు ఏంటి అని. సో ఆ సమయంలో ఉదయాన్నే మళ్ళీ మా బ్రదరు నేను కారు తీసుకెళ్ళాం. సార్ తీసుకెళ్ళగానే సార్ రెడీగా ఉన్నారు. సార్‌ని తీసుకొచ్చి మా మా ఊరికొచ్చాం. మా ఊరు దగ్గరున్న మొట్టమొదటి మా ఇంటి పైన పిరమిడ్ నిర్మిస్తూ ఉన్నాం ఆ సమయంలో. అది జస్ట్ 80% రెడీ అయింది. అయినా గురువుగారు వస్తున్నారు గదా! సార్ ఎందుకొస్తున్నారు ఏంటి ఎవడికి అర్థం కాలేదు. మాకు అర్థం కాలేదు. సో ఆ సమయంలో ఏదో ఒకటి చేయాలి అనే సమయంలో పిరమిడ్‌ని ఓపెన్ చేయడం జరిగింది మా ఇంటి పైన. సో అలా చేస్తూ నేను మా పొలం దగ్గర సార్‌తో అన్నాను. సార్ నేను మా పొ మన పొ మా పొలం ఉంది సార్ ఇక్కడ. ఆహ్, అక్కడ ఒక 18/18 పిరమిడ్ స్ట్రక్చర్ రెడీ చేసి ఉంచాను అని చెప్పడం జరిగింది. దీనికి జస్ట్ అంతే చెప్పాను. సార్ ఇమ్మీడియేట్‌లీ సార్ టక్కని పడుకున్న వ్యక్తి, అక్కడికి అందుకోసం వచ్చాను, అక్కడికే వెళ్ళాలి అని చెప్పి సారు మా పొలం దగ్గరికి తీసుకురావడం. సారు ఎక్కడైతే ఇప్పుడు పిరమిడ్ జీతవనం నిర్మించబడిందో ఆ ప్లేస్‌లోకి మొట్టమొదటగా సార్ అడుగుపెట్టడం జరిగింది. ఫిబ్రవరి 23. సో సారొచ్చిన తర్వాత ఆ పిరమిడ్ స్ట్రక్చర్‌ని చూసాడు. అదంతా మా పొలంలో అప్పుడంతా పసుపు తోట, అన్ని అరటి తోట అన్నీ ఉండేవి. అంతా చూసి చాలా గ్రీనరీగా ఉంది. సార్ చాలా హ్యాపీ అయ్యారు. అప్పటికే నేను నేచురల్ ఫార్మింగ్ చేస్తా ఉన్నాను. సో దాన్ని చూసి సారు హ్మ్. నేను నేచురల్ ఫార్మింగ్ సో పిరమిడ్ ఎనర్జీ అనేది అన్ని విధాలా ఉపయోగపడాలి అని నా మనసులో ఉండేది సంకల్పం. సో అందుకోసం ఇక్కడ పిరమిడ్ గూడా అగ్రికల్చర్ కోసం ఉపయోగపడుతుందని చెప్పి పిరమిడ్ కడుతున్నాం సార్ అనే ఉద్దేశంతో నేను పిరమిడ్ స్ట్రక్చర్‌ని చేసి ఉంచాను. అయినా సార్ రావడం, అదంతా చూడడం, ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్‌కి వచ్చి చూసి చాలా బావుంది ఈ ప్లేసు అని చెప్పేసి నా మీద చెయ్యి వేసుకొని, అసలు పిరమిడ్ ఎందుకు కడుతున్నావయ్యా అని అడగడం జరిగింది. నేనప్పుడు అనుకోకుండా 3 వర్డ్స్ వాడేసాననమాట. సార్ ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మజ్ఞానం పొందాలని సార్‌తో అన్నాను. సో అప్పుడు సార్ అలా చూస్తూ "ఇది గొప్ప శక్తి క్షేత్రం అయితుందయ్యా" అని సార్ ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. ఇది గొప్ప మహాశక్తి క్షేత్రం అయితుందని. సో అన్నట్టుగానే సార్‌కి మాటిచ్చాం కదా! ఇంకా నేను వ్యవసాయం కోసం ఇంకోటి కట్టుకోవచ్చులే అని చెప్పేసి మెడిటేషన్ కోసమని దాన్ని స్లాబ్ వేసి అలా చేయడం జరిగింది. ఆహ్, అలా ఈ పిరమిడ్ జీతవనానికి ఆవిర్భావానికి నాంది అది ఫిబ్రవరి 27, 2012లో సా అలా పిరమిడ్ స్టార్ట్ అయిందనమాట మా వర్కు.
సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పిరమిడ్ ఇక్కడ ఎందుకు చేయాలనిపించింది అంటే కేవలం స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా అందుకంటే ముందు ఒక మహా అద్భుతం జరిగింది. నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న సమయంలో మా ఫ్రెండ్ ద్వారా ఏం చేశానంటే ఈ పిరమిడ్ లో మనం విత్తనాలు పెట్టి ఆ చక్కగా వ్యవసాయం చేయాలి అని ఒక వేలో ఆలోచించి, సో అప్పట్లో మేము గురువుగారు వచ్చి పోయిన తర్వాత మేము జీవామృతం అంతా తయారు చేసేవాళ్ళము. ఆ జీవామృతం డ్రమ్ముల పైన కూడా మేము పిరమిడ్ 2x2 పిరమిడ్స్ చేసి ఉంచామన్నమాట. చాలా తేడా అనిపించేది ఆ పిరమిడ్ యొక్క జీవామృతాన్ని పైన పిరమిడ్ లో పెట్టడం వల్ల. జస్ట్ 2x2 పిరమిడే ఆ డ్రమ్ పైన మేము మామూలుగా జీవామృతాన్ని 3 రోజుల్లో ఒక మంచి సువాసన జల్లుతూ ఉంటది. నేను పిరమిడ్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువగా ఫీల్ కనపడేది అనమాట. చాలా హెల్తీగా కనపడేది ఆ జీవామృతం. సో అలా ఫస్ట్ గా మేము వ్యవసాయం కోసం ఉపయోగించింది జీవామృతం పైన పిరమిడ్ ని పెట్టడం జరిగింది స్టార్టింగ్ లో. తర్వాత మరి ఇంకొక బెస్ట్ ప్లాన్ చేశాను నేను అప్పట్లోనే. 30x30 పిరమిడ్ థ్రెడ్స్ వేసామన్నమాట మా పొలం అంతా ఈ వ్యవసాయం కోసం. అలా 30x30 పిరమిడ్స్ థ్రెడ్స్ తో వేయడం జరిగింది. దాని యొక్క ఫలితాన్ని చాలా తక్కువ ఖర్చుతో అలా చేయడం జరిగింది. సో అలా పిరమిడ్స్ ని మాకు తెలియకుండానే పిరమిడ్స్ మా జీవితాల్లోకి వచ్చేసాయి. తక్కువ సమయంలోనే ఏదో పెద్ద పెద్ద పిరమిడ్లు 30x30 పిరమిడ్ దాదాపు ఒక 30 వేసేసాం ఇక్కడ. అంతలా ఈ క్షేత్రానికి రావడం జరిగింది. సో అలా పిరమిడ్స్ రావడం ఈ క్షేత్రంలో ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది. సో పిరమిడ్స్ దాన్ని అది అలా 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 స్టార్ట్ అయ్యి 85 పిరమిడ్లుగా ఫస్ట్ మొట్టమొదటగా పత్రి సార్ వచ్చినప్పుడు దీనికి జేతవనం అని మాత్రమే పేరు ఇచ్చారు. అంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఇది కామధేను పిరమిడ్, కామధేను ఆధ్యాత్మిక వ్యవసాయ క్షేత్రం అని అన్నాడు. పిరమిడ్ కూడా లేదు. తర్వాత ఇది పిరమిడ్ జేతవనం అంత స్థాయికి సారు తీసుకొచ్చారనమాట. పిరమిడ్ జేతవనం అంటే అనేక పిరమిడ్లు ఉండడం, మన పిరమిడ్ PSSM కి వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ గా పత్రి సారు దీన్ని తీర్చిదిద్దారు. 2017లో సంక్రాంతి ధ్యాన సంక్రాంతి సంబరాలు ఇక్కడ ప్రారంభం అయినాయి. మీ అందరికీ తెలుసు, చాలా మంది చూసే ఉంటారు, వచ్చే ఉంటారు సంక్రాంతి. అట్లా మా జర్నీ మొట్టమొదట్లో స్టార్ట్ కావడం జరిగింది. సో దీనికి అంతటికీ ముఖ్య కారణం మా బ్రదర్ సుధాకరే. ఆయన యొక్క సంకల్పం ఎంతో అద్భుతంగా ఉండేది. పత్రి సార్తో ఎప్పుడు అనుసంధానమై ఉండేవాడు. సారు ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు. నిరంతరం మాస్టర్స్ ని తీసుకొచ్చేవాడు ఇక్కడికి. అలాగే పత్రి సారు ఎప్పుడు వచ్చినా పత్రి సారు సుధాకర్తోనే వచ్చేవాడు. సో అలా వాళ్ళిద్దరికి చాలా గొప్ప సంబంధం ఉంది. దానివల్లనే ఇంత పెద్ద క్షేత్రానికి ఆవిర్భావం జరిగింది. సో మీకు పిరమిడ్ జేతవనం గురించి ఇంకా తెలియజేయాలంటే, సో ఇక్కడ నిరంతర అన్నదానం ఉంటది ఎప్పుడు. ఎవరైనా రావచ్చు, ఏ సమయంలోనే రావచ్చు. అన్నదానం అనేది ఎప్పుడు ఉంటది. తర్వాత మళ్ళీ ఇక్కడ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటది. ఎప్పుడు మన ధ్యాన సాధన కోసం ఎవరికైనా సరే ధ్యాన సాధన అని వస్తే వాళ్ళకి ఎటువంటి స్థాయి అలాంటిది ఏదీ లేకుండా మనం ధ్యాన సాధనకు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ అకామిడేషన్ ఇస్తాం అందరికీ. మరీ ముఖ్యంగా మౌనంగా ఉండే వాళ్ళకి రమణ సదన అని రమణ మహర్షి పేరుతో ఒక చక్కటి మన ఇక్కడ ఇచ్చేసాం రమణ మహర్షితో ఒక 36 రూములతో ఇక్కడ ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేశాం. మౌనంగా ఉండి సాధన చేసుకునే వాళ్ళకి ఎలాగైతే మీరు ఎంతో మంది ఇప్పుడు శివ సారు టూర్ మన అరుణాచలం తీసుకెళ్తున్నారు, అలా మనకి ఇక్కడ కంప్లీట్ గా మౌనం ఉంటాము అంటే వాళ్ళని అందరినీ ఇక్కడ ఉంచుతాం అనమాట. ఓన్లీ మౌనంగా ఉండదు, ఇంకేం ఉండదు. ఫుడ్ ఇంకా వాళ్ళ దగ్గర ఫోన్స్ గిన్స్ ఏమి ఉంచము, అన్ని తీసేసుకుంటాము. ఒక 2 రోజులు 3 రోజులు ఉంటానంటే ఆ రమణ సదనంలో మనం అకామిడేషన్ అలాట్ చేస్తాం. చాలా అద్భుతమైన బిల్డింగ్ అది.
చాలా బాగుంటది. సో మౌన ధ్యానానికి రమణ మహర్షి పేరుతో ఆ, ఇక్కడ ఉంటది. దయచేసి మీరందరూ రావాలి, ఈ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 3 రోజులు 4 రోజులు మనం ప్రతి నెలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ విస్తారంగా శక్తిని మనం తీసుకోవాలి. అప్పుడే మళ్ళీ మనం దైనందిన కార్యక్రమంలో కానీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మరింత పటిష్టంగా చేయడానికి శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ శక్తిని ఇట్లా క్షేత్రాలకు వెళ్ళి తీసుకుంటాను. మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి, ఏదో ఒకటి మీకు దగ్గర చోటుకి వెళ్ళి ఆ క్షేత్రాల్లో వెళ్ళి అక్కడ సాధన చేయాలి. 3 days మౌనంగా ఉండాలి ప్రతి నెలలో. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో చాలా గొప్పగా ఉంటది. మన జీతవనంలో పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు 3 రోజులు పౌర్ణమి పండగ అని చక్కగా మనకి ప్రతి పిరమిడ్ మాస్టర్ కి పౌర్ణమి అనేది ఒక పండగ. ఇట్స్ ఎ బిగ్ సెలబ్రేషన్ ఆ నెలలో. సో అటువంటి పౌర్ణమి పండగల్ని మనం ఇక్కడ నిర్వహిస్తుంటాం. చక్కగా వాళ్ళు ఇక్కడ 3 రోజులు మౌనంగా ఉండడము, విస్తారంగా ధ్యానం చేయడము, ఏదైనా సేవ చేయడము, మంచి వంటలు వండుకొని తినడము. ఏదైతే మనం పండగ చేస్తామో అలా పౌర్ణమిని 3 రోజులు పండగ చేస్తాం ఇక్కడ ప్రతి నెల. సో ఇలా మీరు దయచేసి ఈ పౌర్ణమి పండగని మీరు ఉపయోగించుకోవాలని నేను ఈ జూమ్ సెషన్ ద్వారా కోరుకుంటున్నాను. మౌనంగా ఉండాలి. సో ఈ మంచి నేచర్ లో గడపాలి. పత్రిసారి ఏదైతే చెప్పాడో ట్రెక్కింగ్ లో గడపాలి, నేచర్ లో గడపాలి, మంచి భోజనం తినాలి, సాత్విక భోజనం తినాలి, ధ్యానం చేసుకోవాలి అనే ఏదైతే సార్ అన్ని 18 ప్రిన్సిపల్స్ చెప్పారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి మన జీతవనంలో. అవన్నీ సహజంగా మనకి నిర్మితమై ఉన్నాయి. సో దాన్ని అందరూ తప్పనిసరిగా మీరందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను పిరమిడ్ జీతవనం. సో దానికి మీకు ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ చక్కగా భగవద్గీత హాల్ ఉంది, థియేటర్ హాల్ ఉంది, రమణ మహర్షితో పేరుతో మౌన ధ్యానానికి కలిసిన ఒక మంచి బిల్డింగ్ ఉంది. తర్వాత ఇక్కడ గురుస్థానం ఉంది. పత్రిసారి ఎప్పుడన్నా వస్తే ఇంతకు ముందు వచ్చే రోజుల్లో ఒక రూమ్ లో ఉండేవాడు, ఒక పిరమిడ్ రూమ్ లో. దాన్ని గురుస్థానంగా మార్చాం. ఎంత అద్భుతంగా ఉందో ఆ ప్లేస్. అక్కడికి వెళ్ళి కూర్చోగానే పత్రిసార్తో కలిసినట్టుగా ఉంటది. అంటే ఒక మహాగురువు, ఒక జగద్గురువు వచ్చి ఉన్న ప్రదేశం కదా. ఆ మంచాన్ని దాన్ని అలాగే ఉంచేసాము. అక్కడికి వెళ్ళంగానే సార్తో కలిసినట్టు అంత ఫీల్ ఉంటుంది అనమాట. సో అలా గురుస్థానం చేశాము. అలాగే మా బ్రదర్ ఆయన కూడా పత్రిసార్ కంటే ఒక 15 days ముందు సిద్ధి పొందాడు. ఆయన యొక్క సమాధి కూడా ఇక్కడే ఉంది. తను కూడా మాకు ఎన్నో అనుభవాలు ఇక్కడే ఉన్నట్టుగా, మాకు ఇక్కడే ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నట్టుగా తను మాకు కనిపిస్తుంటాడు హాస్టల్ గా. సో ఇస్ ది గ్రేట్ మాస్టర్. ఆయన చాలా గొప్ప మాస్టరు. సో ఆయన యొక్క సమాధి కూడా ఇక్కడే ఉంది జీతవనంలోనే. సో అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ పిరమిడ్ జీతవనానికి తప్పనిసరిగా రావాలి. పిరమిడ్ జీతవనం అనేది ఒక PSSM లో పత్రిసారి కలలుగన్న స్వరూపమే పిరమిడ్ జీతవనం. అన్ని క్షేత్రాలు చాలా గొప్పవి. సో అన్ని క్షేత్రాలకి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి. దయచేసి ఇక్కడికి వచ్చి ఈ యొక్క శక్తిని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలనేది నా యొక్క తపన, నా యొక్క కోరిక, మా యొక్క పిరమిడ్ కోరిక. యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పండి సార్. చెప్తానమ్మా, అందులోకి వస్తున్నాను. సో పిరమిడ్ జీతవనం అనేది ఇన్నిలా పిరమిడ్స్ ఒకే చోట రావడం అనేది నిజంగా ఇది ఒక యూనివర్స్ లో మన హాస్టల్ మాస్టర్స్ యొక్క లక్ష్యమేమో అనుకుంటాను. ఒకే చోట ఇన్ని పిరమిడ్లు ఆవిర్భించడం అనేది మాకు తెలియదు, కానీ అలా ఏ కన్స్ట్రక్షన్ చేసినా పిరమిడ్ లాగా చేయడం అనేది జరిగింది. సో చాలా గొప్ప అద్భుతం. సో పిరమిడ్ అనేది నేను ఫస్ట్ లోనే చెప్పాను మీకు. పిరమిడ్ లో ధ్యానం చేసిన నాకు మొట్టమొదటి రోజే నాకు హార్ట్ దగ్గర ఉన్న ప్రాబ్లము అది క్లియర్ అయింది. సో ఇంతకంటే ఇంకా పిరమిడ్ యొక్క శక్తి ఎంత గొప్పదో అనేది చెప్పడానికి ఇంకా వేరే ఉదాహరణ చెప్పడానికి అవసరం లేదు. అయినప్పటికీ నేను వ్యవసాయం పైన పిరమిడ్స్ పెట్టి ప్రయోగాలు చేశాను. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది.
ఇప్పటికీ స్పిరిచువల్ ఫార్మింగ్ అని పిరమిడ్స్ పెట్టి మేము వ్యవసాయం చేస్తున్నాము. పిరమిడ్స్ లో ఇంకా శాస్త్రీయంగా చెప్పచ్చు, కానీ నా అనుభవం చెప్పడమే వెరీ ఇంపార్టెంట్. శాస్త్రం కన్నా అనుభవం చాలా గొప్పది. సో పిరమిడ్ లో మాకు ఇక్కడ భగవద్గీత హాల్ అని ఉంది. అక్కడికి వెళ్ళి మేము ఎవరైనా సరే అంటే ఆ ఫీల్ పొందుతారు. అక్కడికి రాగానే సార్ చాలా అద్భుతంగా ఉంది, ఇక్కడ చాలా హెవీగా ఎనర్జీ ఉంది, ధ్యానం చేస్తున్నా, తర్వాత వాళ్ళ క్లాసులు వింటున్నా చాలా బాగుంది అని చెప్తారు. మరీ ముఖ్యంగా ఇక్కడ క్రిస్టల్ పిరమిడ్ అని ఉంది జేతవనంలో. మొత్తం ఎన్నో కేజీలతో క్రిస్టల్స్, దాదాపు 500 కేజీల క్రిస్టల్స్ తో క్రిస్టల్ పిరమిడ్ అని జేతవనంలో చాలా అద్భుతమైన పిరమిడ్ ఉంది. సో ఎవరు వచ్చినా సరే ఆ పిరమిడ్ లోకి వెళ్ళంగానే ఎంత కన్ఫ్యూజన్ గా మైండ్ ఉన్నా సరే వారి యొక్క మైండ్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి ధ్యానంలో కూర్చోగానే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంత బ్యూటిఫుల్ పిరమిడ్ అన్నమాట. సో పిరమిడ్స్ మనం ఎంతలా ఉపయోగించుకుంటే అంతలా తన యొక్క శక్తిని అందిస్తాయి అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం పిరమిడ్ జేతవనం. మనం పిరమిడ్స్ ని ఎప్పుడు అన్ని సందర్భాల్లోనూ పిరమిడ్స్ ఉపయోగించుకోవాలి. నేను ఒకసారి ఇక్కడ జేతవనంలో పత్రిసారు మన పిరమిడ్ గోశాల ఓపెన్ చేస్తున్నప్పుడు గోవులకి పిరమిడ్ కట్టినప్పుడు అప్పుడు చెప్పారు, సార్ ఇట్లా మనం వ్యవసాయం చేస్తున్నాము, పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్, అక్కడ పిరమిడ్స్ కూడా పెడుతున్నాము అంటే అప్పుడు సార్ ఒక మాట చెప్పాడు. ఎంత గొప్ప మాట చెప్పారంటే, విశ్వశక్తి అనేది మనిషికి ఒకరికే కాదు, మొక్కలకు కూడా తీసుకుంటాయి. ఆ మొక్కలకి మనం ఎక్కువగా అందించడానికి మార్గం పిరమిడ్స్ అని చెప్పాడనమాట. సో అప్పుడు అవి వేపుగా పెరుగుతాయి, హెల్తీగా పెరుగుతాయి అని. సో అంటే ఎంత గూఢార్థం ఉందో చూడండి దీంట్లో, పిరమిడ్ యొక్క లాభాలలో. సో మొక్కలు కూడా పిరమిడ్స్ ఎనర్జీ తీసుకుంటాయి అండి. సో మనం పిరమిడ్స్ అనే ఎనర్జీ అనేది అన్ని చోట్ల ఉపయోగించుకోవాలి. మనకు ఈ నిరంతరము ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ ఒక ధారలాగా, ఒక వర్షం లాగా ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటది. సో పిరమిడ్ పెట్టడం వల్ల అక్కడ ఎనర్జీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూనే ఉంటది. సో మీకు అందరికీ తెలుసు, పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాదాపు ఎన్నో కిలోమీటర్లు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. తర్వాత ఎన్నో భౌతికంగా ఉన్న భూగోళిక లేదో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఉపద్రవాలు ఉన్నాయో అవన్నీ కూడా పిరమిడ్ ఉండడం వల్ల అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించబడ్డాయి పిరమిడ్ వల్ల. ఆల్రెడీ ఒక శాస్త్రీయంగా చెప్పడం ఏంటంటే, పిరమిడ్స్ వచ్చిన తర్వాత మన పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత స్పేస్ లో ఉన్న ఓజోన్ పొర యొక్క హోల్స్ కూడా అవి రికవర్ అయిపోయినాయి. మరి ఎంతో మంది పిరమిడ్స్ కింద పెట్టి వాళ్ళు మెడిసిన్స్ అన్ని కూడా వాడుతున్నారు. అవన్నీ కూడా చాలా బాగా సెట్ అయినాయి అనమాట. చాలా మంచిగా వర్క్ చేయడం ప్రారంభించాయి. సో ఇది పిరమిడ్స్ యొక్క గొప్పతనం. పిరమిడ్స్ ని మనం ఎట్లా అయినా ఉపయోగించుకోవచ్చు. పిరమిడ్స్ మనం ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత మనకి ఉపయోగం ఉంటది. సో దయచేసి పిరమిడ్స్ ని మీకు విస్తారంగా ఉపయోగించుకోండి మీ నిత్య జీవితంలో. ఓషో చెప్తాడు, మీరు డే అండ్ నైట్ కన్నా పిరమిడ్ లో ఎప్పుడు గడిపితే ఉంటే ఎన్నో డబ్బుల యొక్క ఆయుష్ పెరుగుతుంది అంటాడు. మీరు 100 సంవత్సరాలు కనుక మీ ఆయుష్ ఉంటే 200 సంవత్సరాలుగా మీరు జీవించవచ్చు అని చెప్తాడు ఓషో. ఒక పిరమిడ్ లో కనుక కంటిన్యూషన్ గా మీరు ఉండగలిగితే. సో అంత శక్తి పిరమిడ్ కు ఉంది. సో దయచేసి ఈ రాబో రోజుల్లో, ఇప్పుడు మన పిరమిడ్ ఆశ్రమం ఉంది కదా, అలా రాబో రోజుల్లో మనకి పిరమిడ్ హౌసెస్ కూడా వస్తాయి. చక్కగా పిరమిడ్ హౌసెస్ వస్తాయి. అంటే ఎప్పుడు పిరమిడ్ లో ఉండాలి. మనము రోజులో దాదాపు ఒక 8 గంటలో 10 గంటలో మనం మన ఇంట్లో గడుపుతూ ఉంటాం. ఆ గడిపేదంతా పిరమిడ్ లో గడిపితే మనకు ఆ పిరమిడ్ ఎనర్జీ తీసుకున్నట్టు కదా ఫిజికల్ లైఫ్ కి ఎంత బెనిఫిట్. సో ఇలా మనకి కంప్లీట్ గా మనం ఆ పిరమిడ్ శక్తిని ఎప్పుడు మనం ఉపయోగించుకుంటూ ఉండాలి నిరంతరం. సో దయచేసి అంటే శాస్త్రీయంగా
నేను మీకు విశ్లేషణ ఇంకోసారి కావాలంటే చేయగలను, కానీ ఉపయోగాలు తెలుసుకుందాం, నా అనుభూతిని చెప్దామని నేను పిరమిడ్ గురించి, పిరమిడ్ యొక్క శక్తిని గురించి చెప్తున్నాను. పిరమిడ్ యొక్క మహత్యం ఎంతో గొప్పదో అని. సో ఆ అద్భుతం, మేము డైనింగ్ కి పిరమిడ్ పెట్టాము. ఆ డైనింగ్ లో పిరమిడ్ లో అక్కడ అన్నం వండి పెట్టడం ఎంతో రుచిగా వస్తుంది. మనం వండేటప్పుడు ఎంతో పాజిటివ్ గా ఉండగలుగుతున్నాం అక్కడ. సో పిరమిడ్ శక్తి అంత ఉంది. సో దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ పిరమిడ్ అనేది మనకి ఎలా వీలైతే అలా మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. విశ్వంలో విశ్వశక్తి మహా అద్భుతంగా ఉంది. దాన్ని మనకి ఒక్క చోటకి తీసుకొచ్చి మనకి అందించే మార్గం ఏదైనా ఉందంటే పిరమిడ్. సో అలా మనం పిరమిడ్ ను ఉపయోగించుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మనకు తెలియకుండానే ఆ ఎనర్జీలో ఉంటాము పిరమిడ్ వల్ల అనేది ఉంది. సో అలా మన జీవితం అలా సృష్టించుకున్నాం. ప్రతి సెకండు మీరు ఉన్నంతసేపు రూమ్ లో పడుకున్న పిరమిడ్ లో పడుకోవాలి, క్లాస్ లో ఉన్న పిరమిడ్ లో ఉండాలి, తర్వాత భోంచేస్తున్న పిరమిడ్ లో భోంచేయాలి, బుక్స్ చదువుతున్న పిరమిడ్ లో చదవాలి. అలా అన్నిటికీ పిరమిడ్ ని మనం జోడించాం. సో అందరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంతలా ఇంత గొప్ప ఎనర్జీ ఉంది ఇక్కడ అని. దానికోసం పిరమిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి పిరమిడ్ ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని, రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా స్పిరిచువల్ ఫార్మింగ్ పైన చాలా పెద్ద ప్రయోగం చేస్తున్నాము పిరమిడ్స్ ని. మీరు ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతి రైతు ఎంతో ఇప్పుడు ఒక ఫార్మరు చాలా ఇబ్బంది పడుతున్నాడు పంటల పైన, ఆ దిగుబడి పైన, ఈ ప్రకృతి వైపరీత్యాల పైన ఇలా. సో అతి తక్కువ ఖర్చులో మేము రీసెంట్ గా ఒక అనుభవం చెప్తాను. ఒక ఫార్మర్ దగ్గర నేను సంక్రాంతి సంబరాలకి పాంప్లెట్స్ ఇవ్వడానికి ఒక రైతు దగ్గరికి వెళ్ళాను. వెళ్తూ తన మాస్టర్ ఎక్కడున్నారని ఫోన్ చేస్తే, మా పొలం దగ్గర ఉన్నానని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆయన గత 10 సంవత్సరాలుగా దానిమ్మ తోట పండిస్తున్నాడు. అయితే వెళ్ళంగానే అక్కడ ఒక చిన్న పిరమిడ్ వేసాడు. నన్ను తీసుకెళ్లి చాలా సంతోషంగా, సార్ ఇక్కడ పిరమిడ్ వేసాను, రండి సార్ చూద్దామని వేశాడు. జస్ట్ ఒక థ్రెడ్స్ తో వేశాడు. ఒక 200 రూపీస్ మాత్రం వేశాడు. మధ్యలో ఒక కర్ర పాతాడు. కరెక్ట్ గా మెజర్మెంట్స్ ప్రకారం 4 లైన్లు లాగాడు. సో పిరమిడ్ ని వేశాడు. చెప్పారు, ఎలా ఏంటి సార్ నీ యొక్క అంటే, సార్ గత 10 సంవత్సరాలుగా నేను దానిమ్మ తోట చేస్తున్నాను, ఎప్పుడూ లేని దిగుబడి ఈ పిరమిడ్ పెట్టిన తర్వాత ఈ 10వ సంవత్సరంలో నాకు అందింది సార్ అని చెప్పాడు. అంటే మనం ఎంత పిరమిడ్ యొక్క ఎనర్జీ ఎంతో గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒక థ్రెడ్స్ ద్వారా వేసి ఆ పిరమిడ్ ఆ పొలంలో పెట్టాడు. నాకు చాలా మంచి ఈల్డ్ వచ్చింది సార్, చాలా తోట చాలా హెల్తీగా ఉంది అని చెప్పారు. అంటే పత్రి సార్ చెప్పినట్టు ప్రతి మనిషికే కాదు, ప్రతి మొక్కకి కూడా కాస్మిక్ ఎనర్జీ అవసరము అనేది. సో ఏదైతే ఇప్పుడు ఫార్మర్స్ ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది స్పిరిచువల్ ఫార్మింగ్, పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్. సో అది మనం చక్కగా మోడల్ ఫామ్ గా చేస్తున్నాము. రాబో రోజుల్లో మనం చక్కటి పరిష్కారం ఇస్తాం ఫార్మర్స్ కూడా. సో పిరమిడ్స్ ను ఉపయోగించుకొని తన పంటలు పండితే, ఒక దేశీ ఆవులను ఉంచుకొని పిరమిడ్స్ పెట్టుకొని పంటలు పండిస్తే మంచి పంట వస్తుంది, తక్కువ ఖర్చు అవుతుంది, తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, భూమాత ఆరోగ్యంగా ఉంటుంది, ప్రకృతి చాలా హెల్తీగా ఉంటుంది పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ వల్ల. సో చూడండి, పత్రి సారు జస్ట్ మొట్టమొదట్లో ఒక ధ్యానానికి అని చెప్పి తీసుకొచ్చిన పిరమిడ్ అందరూ ఒక్కొక్కరు దాన్ని ఉపయోగించుకుంటూ ఎంతలా పిరమిడ్ యొక్క శక్తి ఎంతలా ఉపయోగపడుతుందో అనేది మనం తెలుస్తున్నాం. సో పిరమిడ్ చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మళ్ళీ ఒకసారి నేను జాయిన్ అవుతాను. సో ఏదైనా క్వశ్చన్ ఉంటే దయచేసి అడగండి. ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సార్ మీరు సార్ తోటి మాట్లాడవచ్చు. సార్ యా
యు ఆర్ గివింగ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలా మంచి విలువైన సమాచారం ఇచ్చారు పిరమిడ్స్ గురించి సార్. అమ్మమ్మ. చాలా బాగుందండి. మీ కొంచెం మీ ఆశ్రమము, ఆ పిరమిడ్ దృశ్యాలు ఇవన్నీ మేము చూడాలని అనిపిస్తుంది. వీడియో ఏదన్నా ఉంటే పెట్టండి సార్. వీడియో నేను సార్కి షేర్ చేస్తాను మేడం. ఓకే సార్. ఓకే సార్. అదే అడ్రస్ కూడా సార్ మాకు వీలైనప్పుడు మీరు మన పిఎంసి లో దొరుకుతుందమ్మా, పిరమిడ్ జీతవనం అని కొడితే వస్తుంది. దయచేసి పిఎంసి లో మన పిరమిడ్ జీతం ఓకే వెరీ సార్. ఈజీ. ఎందుకంటే వాళ్ళ కెమెరాలతో చాలా బాగా చిత్రీకరించారు. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే సార్. చాలా బాగుందండి. మీరు చెప్పిందంతా చాలా ఇంట్రెస్టింగ్ గాను, చూడాలని దానిలో ధ్యానం చేయాలని కూడా అనిపిస్తుంది. అవునమ్మా. చాలా థ్యాంక్ యూ ఏంటంటే సార్. ఇప్పుడు పిరమిడ్ శాస్త్రీయంగా మనం ఎన్నో చెప్పచ్చు కోణాల్లో, కానీ నేను అనుభవించిన అనుభూతే చెప్పానమ్మా దీంట్లో. అదే అది మీ అనుభూతి బాగుంది. అక్కడ అన్ని మీరు పొలంలో ఆ విధంగా కట్టడము అంతా అందరికి ఉపయోగపడే విధంగా ఆశ్రమంలో అవునమ్మా. అదే ఒక 2-3 డేస్ స్పెండ్ చేయడానికి అవును. అందరికి అవకాశం ఇవ్వడం ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. చాలా థ్యాంక్ యూ సార్. అవునమ్మా. అవును, సాధనకైతే దాదాపు 11 రోజులు మనం ఏమి ఇబ్బంది లేదు. అంటే సాధన చేసిన వాళ్ళకి మనం వసతి అంతా అందిస్తాం. ఇక్కడ అంతా ఫ్రీనే, ఏది మనం ఛార్జ్ చేయం. ఓకే. ఓన్లీ డొనేషన్ బేస్ తప్ప మనం పే చేసామంటే అంతా అదేలే. సో అలా పత్రి సార్ యొక్క సంకల్పం ఇక్కడ కంప్లీట్ గా మనం ఆ సార్ ఏదైతే చెప్పాడో దాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఓకే సార్. అలా చేయడం కూడా గ్రేటే సార్. చాలా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్. అయ్యా సార్, క్రిస్టల్ పిరమిడ్ అంటే ఏంటి సార్? అంటే క్రిస్టల్స్ మనము అక్కడ ప్రత్యేకంగా జైపూర్ నుంచి తెప్పించి పిరమిడ్ లో మొత్తం క్రిస్టల్స్ ఉంచి దానిపైన కాపర్ పిరమిడ్స్ పెట్టి చేసామన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ పిరమిడ్ ఇది. సో మీరు దయచేసి మన పిఎంసిలో మన పిరమిడ్ జీతవనం మన దగ్గర వెళ్తే మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి సార్. క్రిస్టల్స్ పిరమిడ్ అన్నీ కూడా. ఓకే సార్. ఓకే సార్. ఆ క్రిస్టల్ లో హీలింగ్ ఎనర్జీ చాలా బాగుంటుంది సార్. మనం ఎంతో మానసికంగా ఎంతో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఆ క్రిస్టల్ పిరమిడ్ లో కూర్చోగానే ఆ మానసిక ప్రశాంతత అందుతుంది సార్. ఫస్ట్ ఎంతో కన్ఫ్యూజ్ గా ఉన్న మైండ్ కూడా పూర్తిగా బ్రేక్ అయ్యి ప్లెజెంట్నెస్ కి వస్తుంది. ఓకే సార్. చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మన ఇంట్లోకి ఏ సైజ్ వాడుకోవచ్చు సార్? మన ఇంట్లో ప్రస్తుతానికి స్టార్టింగ్ లో ఉన్నాను నేను ఇప్పుడు. ఏదైనా సార్ 2x2 మీకు అనేక పిరమిడ్స్ పెట్టుకోండి. మీ బెడ్రూమ్ పైన దగ్గర, మీ వంట దగ్గర, మీ హాల్లో, లేదంటే టెర్రస్ పైన మీకు ఓపెన్ పిరమిడ్ ఏదైనా దొరికితే ఓపెన్ పిరమిడ్ పెట్టుకోండి. ఒక ఐరన్ స్ట్రక్చర్ తో చేసుకోండి. సో మీకు మన హౌస్ అంతా పిరమిడ్ ఎనర్జీతో ఉంటుంది. క్రిస్టల్ కూడా 2x2 దొరుకుతాయా సార్? క్రిస్టల్ కూడా? నో క్రిస్టల్స్ సపరేట్. క్రిస్టల్ చిన్న చిన్న రాళ్ళు దొరుకుతాయి మనకి. ఫస్ట్ మీరు పిరమిడ్స్ తెచ్చుకొని ఉంచుకోండి. మీ ఇంటి దగ్గర హ్యాంగింగ్ చేసుకోండి. దాని ప్రభావం మీరు ఖచ్చితంగా పిరమిడ్స్ వచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది. లేదా మీకు దగ్గరలో ఉన్న పిరమిడ్ సెంటర్స్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయండి. మీకు ఖచ్చితంగా వేరియేషన్ తెలుస్తుంది. ఫస్ట్ మీరు అనుభూతి చెందాలి. దయచేసి మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే దానిపైన మనకు నమ్మకం కలగాలంటే మనం దాన్ని ఆచరించి చూడాలి. మీరు బయట ధ్యానం చేయండి, పిరమిడ్ లోనూ ధ్యానం చేయండి. అప్పుడు మీకు పిరమిడ్ యొక్క శక్తి అప్పుడు అర్థం అవుతుంది. నేను అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉంటాను సార్. ఇక్కడే దగ్గరే మనకి చాలా దగ్గర సార్. మీకు రాజంపేటలో సరస్వతి పిరమిడ్ అని ఉంది. ఓకే సార్. ప్లేస్ ఎక్కడ సార్? రాజంపేట. కొత్త వాడిని సార్ ఇక్కడికి. అది రాయచోటి రూట్ లో ఉంది సార్. రాయచోటి రూట్ లో ఉంది. బ్రిడ్జ్ దిగంగానే వస్తుంది. రైల్వే బ్రిడ్జ్ దిగంగానే పిరమిడ్ వస్తుంది. ప్రతి సండే క్లాసెస్ ఉంటాయి.
అక్కడ మన మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్స్ సార్. మన Success వెలగపూడి pyramid. లక్ష్మణరావు గారు వారి యొక్క సౌజన్యంతో అక్కడ నిర్మించడం జరిగింది. అదే ఫ్లైఓవర్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో గ్రౌండ్ పక్కన ఉన్నట్టుంది సార్. నేను చాలా సార్లు ట్రై చేశా కానీ ఎప్పుడు ఓపెన్ అవును చేసినట్టు సార్. అనిపించలేదు సార్. నేను లేదు చాలా సార్లు అటే ఇప్పుడు అంటే వెళ్ళాను. సండేను ఈవినింగ్ మార్నింగ్ ఉంటారు సార్. మీరు అక్కడికి వెళ్ళండి. ఫోన్ నెంబర్స్ అన్ని ఉంటాయి. ఫోన్ చేయండి. ఎవరు లేకపోతే నో ప్రాబ్లం. అవన్నీ బోల్డ్ అయిన మనకి అవకాశాలు ఉంటాయి. తీసుకోవచ్చు. సరే. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. గౌతమ్ మేడం గారు, సార్. శివ సార్ నెంబరు గ్రూప్ లో పెట్టండి. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డౌట్ క్లారిఫికేషన్ కావాలంటే శివ సారు అట అందుబాటులో ఉంటారు కాబట్టి ఓకే శివ సార్. సార్ నెంబర్ గ్రూప్ లో పెడితే కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే సార్, నేను సార్కి చెప్తాను, సార్ పెడతారు. ఓకే సార్. అదే ఇప్పుడు అడుగుతున్నారు కదా డౌట్స్, అంటే డౌట్స్ అంతా వాళ్ళు శివ సార్ వాళ్ళకి అందుబాటులో ఉంటారు కాబట్టి పిరమిడ్ ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు అందజేయగలరని నా అనుకుంటున్నాను. ఓకే సార్, నేను సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం. ఓకే సార్. ఓకే మాస్టర్స్, మనకు ప్రభాకర్ సారు ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ఒక్కసారి సార్కి క్లాప్స్ చేద్దాం. అందరూ అన్మ్యూట్ చేసుకొని క్లాప్స్ పెట్టండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.